Hello, welcome to ACE Online and welcome to budget session part 3. సో మనం ఆల్రెడీ 2 పార్ట్స్ అనేవి కవర్ చేసాం. అవి క్లియర్గా అర్థం చేసుకున్నాకే పార్ట్ 3 అనేది మీరు చూడండి. సో ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనం బడ్జెట్ పార్ట్ 1లో చూసాం. అలాగే బడ్జెట్ 2 అనేది పార్ట్ 2 అనేది మనకి ఈ ఇయర్ కాన్సెప్చువల్లీ వాళ్ళు ఏ స్ట్రాటజీ తీసుకున్నారు, ఎలా డెవలప్డ్ ఇండియా అనేది అచీవ్ చేయబోతున్నారు. సో ఇవన్నీ చూసాం. ఎస్పెషల్లీ బడ్జెట్ పార్ట్ 1 అనేది మీకు క్లియర్ ఉండాలి. ఆ కాన్సెప్చువల్ రెవెన్యూ రిసీట్స్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, సో అవన్నీ మీకు అర్థమైతేనే ఈ టాపిక్ అనేవి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఇన్ నంబర్స్, సో బడ్జెట్లో ఉన్న నెంబర్స్ అన్ని వాట్ ఎవర్ ఆర్ మనకి రిలవెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలవెంట్ ఉన్నాయో అవి నేను ఒక్కొక్కటి పాయింట్ చేస్తూ కాన్సెప్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బ్రీఫ్గా చెప్తాను. సో బెటర్ ఐ సజెస్ట్ యూ టు కంప్లీట్ పార్ట్ 1 ఎస్పెషల్లీ. సో అది మీకు అర్థమైతే కాన్సెప్ట్స్ ఇక్కడ ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు, రైట్? సో ఈ పార్ట్లో మనం బడ్జెట్స్లో ఉన్న నెంబర్స్ అనేవి చూస్తాం, రైట్? సో చాలా నెంబరింగ్ అనేవి ఉన్నాయి, అందులో మనం అన్నీ కూడా అవసరం లేదు. బట్ మెయిన్లీ ఏదైతే మనకి టాప్ ఉంటాయో అవి మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. కొన్నిసార్లు లీస్ట్ ఉండేవి కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇప్పుడు మనం ఆల్రెడీ అనుకున్నాం బడ్జెట్ అంటే నథింగ్ బట్ వాట్ గవర్నమెంట్ ఈజ్ రిసీవింగ్ అండ్ వాట్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఎక్స్పెన్సెస్. సో ఏవైతే తీసుకుంటున్నారో అలాగే ఏవైతే ఇస్తున్నారో వీటిని మనం చూడాలన్నమాట. ఇక్కడ మొత్తం బడ్జెట్ ఒక రూపాయిలో అంటే ఎంత పర్సంటేజ్ అని, ఒక రూపాయి తీసుకుంటే ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ రూపాయిలో ఏమని, ఎంత పైసా ఎక్కడికి వెళ్తుంది, అలాగే ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి గవర్నమెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి టాప్ ఉండేది అలాగే లీస్ట్ ఉండేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఫస్ట్ గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. సో మీకు ఆల్రెడీ కొన్నిసార్లు డౌట్ కూడా వచ్చి ఉంటుంది స్టార్టింగ్లో డిస్కస్ చేసేటప్పుడు బడ్జెట్ పార్ట్ 1లో. సో ఎక్కడి నుంచి గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయని. సో ఇవే గవర్నమెంట్కి వచ్చే డబ్బులు. ఫస్ట్ హైయెస్ట్ మనకి బారోయింగ్స్ అండ్ అదర్ లియబిలిటీస్. సో స్టార్టింగ్తోనే అప్పులతో స్టార్ట్ చేసాం. రిసీట్స్ అంటే మనం ఆల్రెడీ చూసాం, అదే నేను చెప్తున్నాను పార్ట్ 1 మీరు అక్కడ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. రిసీట్స్ అంటే వాట్ గవర్నమెంట్ ఈజ్ రిసీవింగ్, అది అప్ అయినా అవ్వచ్చు లేకపోతే అది వన్ టైం పేమెంట్ అయినా అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఈ రిసీట్స్లో గవర్నమెంట్ హైయెస్ట్ మనీ అనేది 28%. అంటే ఒక రూపాయి మనం గవర్నమెంట్కి డబ్బులు వస్తుంటే అందులో 28% అంటే 28 పైసలు అప్పుగానే తెచ్చుకుంటున్నారు రిసీట్స్, రైట్? సో ఇది మనకి డామినేటింగ్ ఉంది. ఇది ఎప్పుడైతే తగ్గిస్తూ వెళ్తామో అప్పుడు మన కంట్రీ ఫార్వర్డ్ అనేది వెళ్తుంది అనమాట, రైట్? తర్వాత ఇన్కమ్ ట్యాక్స్. సో ఇది వన్ టైం పేమెంట్, ఒక్కసారిగా వస్తుంది. గవర్నమెంట్ ఇది తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి. ఎగ్జామ్షన్స్ అన్ని పోగా, రిటర్న్స్ అన్ని ఫైల్ చేసుకుని ఎగ్జామ్షన్స్ పోగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచే గవర్నమెంట్కి 19 పైసలు అంటే 19%. ఒక రూపాయిలో 19 పైసలు గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచే వస్తుంది, రైట్? అంటే ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి 19 రూపాయలు, కోటి అనుకోండి 19 లక్షలు, జస్ట్ పర్సంటేజ్. సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు అనేది వస్తుంది అనమాట, రైట్? సో బారోయింగ్స్ అని అప్పుల తర్వాత మనకి ఇంపార్టెంట్ థింగ్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 19% వస్తుంది. తర్వాత జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ స్టార్ట్ చేశారు కదా, అన్నిటిని యూనిఫై చేసి ఇలా ఎక్సైజ్ డ్యూటీస్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ ఏవైతే ట్యాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా జిఎస్టీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది 2017 నుంచి. సో జిఎస్టీ నుంచి మనకి 18% మనకి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది అనమాట. తర్వాత థర్డ్ వచ్చేసరికి ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ కార్పొరేట్ ట్యాక్స్. అంటే కంపెనీస్, చాలా కంపెనీస్ మన ఇండియాలో కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, అలాగే అమెజాన్, ఐఫోన్స్ కానీ యాపిల్ కానీ. సో ఇలా మనకు అన్ని కంపెనీస్ అనేవి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనకి ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సో రూపాయిలో 17 పైసలు అంటే 17% మనకి కార్పొరేట్ ట్యాక్స్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ట్యాక్స్ అనేది మనకి కార్పొరేట్ ట్యాక్స్. తర్వాత ఇంకేమున్నాయి, నాన్ ట్యాక్స్ రిసీట్స్. ట్యాక్స్ కాకుండా మనకి ఇంకొన్ని నాన్ ట్యాక్స్ రిసీట్స్ కూడా ఉంటాయి. అంటే గవర్నమెంట్కి వచ్చే డబ్బులు ట్యాక్స్ నుంచే కాదు, ఎవరికైనా వేరే గవర్నమెంట్కి అప్పు ఇచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకకు 100 కోట్లు అప్పు ఇచ్చింది, ఇప్పుడు 2010లో ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. సో అది వన్ టైం పేమెంటే, మళ్ళీ మనం ఏమి తిరిగి ఇవ్వనవసరం, ఎందుకంటే అది మన మనీ. సో అలా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్లో కొన్ని ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ వేరే కంట్రీస్ నుంచి మన దగ్గరికి వచ్చేటివి కానీ, అలాగే యూనియన్ టెరిటరీస్ మనం ఇక్కడ ఈ సెంటర్లోనే కంక్లూడ్ చేస్తాం, ఎందుకని వాటికి సపరేట్ ఫెడరల్ కంట్రీ ఫెడరల్ స్టేట్ ఉండదు కాబట్టి. సో ఇక్కడ మనకి యూనియన్ టెరిటరీస్ నుంచి వచ్చే మనీ కూడా ఏదైతే ఉందో అది ఇక్కడ నాన్ ట్యాక్స్ రిసీట్స్ కిందకి వెళ్తాయి అనమాట. సో ఇలా ట్యాక్స్ కాకుండా వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్కి 7% మనీ ఇస్తున్నాయి, 7 పైసలు అక్కడి నుంచి వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్. సో ఎక్సైజ్ డ్యూటీస్ మనకి సపరేట్గా కలెక్ట్ చేస్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ అనేది మనకి ప్రొడక్షన్, మీరు ఏ గూడ్ అయినా ప్రొడ్యూస్ చేసి ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేశారంటే ఒక గూడ్కి పర్టికులర్ గూడ్ ఏదైతే ఉందో గూడ్స్ ఆర్ సర్వీస్
ప్రొడ్యూస్ చేసే దాని అమౌంట్కి ఒక డ్యూటీ అనేది వేస్తారనమాట. ఎంతైనా ప్రొడ్యూస్ చేయండి దాని మీద 5%. సో దాని నుంచి కూడా మనకి ఎక్సైజ్ డ్యూటీస్ అనేవి వస్తున్నాయి, రైట్? సో ఇలా మనకి గవర్నమెంట్కి ఇవి డామినేటింగ్ ఫోర్సెస్ టు కలెక్ట్ ద మనీ. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలా మనీ వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఇంత తెచ్చుకుంటున్నాం, మళ్ళీ ఆ రూపాయిని మనం ఎక్కడికి పంపిస్తున్నాం, అది కూడా ఇక్కడ చూడాలన్నమాట. సో మోస్ట్ డామినేటింగ్ ఫోర్స్ ఇక్కడ వచ్చేసరికి ఇంట్రెస్ట్ పేమెంట్స్, వెరీ వెరీ బ్యాడ్ థింగ్. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది చూస్తాం. అంటే నెక్స్ట్ స్లైడ్స్లో మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్, ప్రైమరీ డెఫిసిట్ అవన్నీ చూసేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చూస్తాం. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే మీరు ఏదైనా ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకుంటే, మీ ఫ్రెండ్ దగ్గర ఒక 5,000 అప్పు తెచ్చుకున్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఇస్తా అని చెప్పారు. దాని మీద 10% ఇంట్రెస్ట్ అన్నారు. 10% ఉందనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. సో 10% ఇంట్రెస్ట్ అంటే నెక్స్ట్ టైం మీరు 5,500 కట్టాలి, రైట్? సో ఆ 500 ఎక్స్ట్రా ఏదైతే పే చేస్తున్నారో అప్పులకి, వాటిని మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని అంటాం. సో గవర్నమెంట్ సైడ్ వచ్చే డబ్బుల్లో 20% అప్పులకే పే చేస్తుంది గవర్నమెంట్. సో ఇక్కడ ఎందుకని, బారోయింగ్స్ అనేవి హైయెస్ట్ ఉన్నాయి, 28% ఉన్నాయి. వీటన్నిటికీ ఇంట్రెస్ట్ పే చేయాలి మళ్ళీ. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్కే మనకి 20%, 1/5 పార్ట్ గవర్నమెంట్ బడ్జెట్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్కే పోతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. సో దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, బారోయింగ్స్ అనేది తగ్గించి రెవెన్యూ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా తగ్గించగలిగితే ఆ మనీ ఏదైతే ఉందో అవి మనం వెల్ఫేర్ స్కీమ్స్ మీద, క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడం మీద పెట్టొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్. తర్వాత స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. సో మన కాన్స్టిట్యూషన్ ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి సెంటర్ కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది, కానీ ఫైనల్గా స్టేట్స్కి అనేది డివాల్వ్ చేయాలి. ఫినాన్స్ కమిషన్ చెప్పిన ఫార్ములా ప్రకారం స్టేట్స్కి, డిఫరెంట్ స్టేట్స్ 28 స్టేట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికి కూడా సెంటర్ మనీ ఇచ్చేయాలి. సో మనకి సెంటర్కి వచ్చే మనీలో 20% ఇంట్రెస్ట్ పేమెంట్స్ పోగా ఇంకొక 20% స్టేట్స్కి ఇచ్చేస్తున్నారు. 28 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనమాట, రైట్? సో అది సెకండ్ డామినేటింగ్ ఫోర్స్. నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. సెంట్రల్ సెక్టార్ అలాగే సెంట్రల్ స్పాన్సర్డ్ టూ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. సెంట్రల్ సెక్టార్ అంటే సెంట్రల్ సెక్టార్ అంటే 100% ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో కొన్ని స్కీమ్స్ కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది, ఎంత డబ్బైనా ఖర్చు అవ్వనివ్వండి, మొత్తం అంతా కూడా సెంటరే స్పెండ్ చేస్తుంది. వాటిని మనం సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటాం. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనుకోండి, సెంట్రల్ స్పాన్సర్డ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సెక్టార్ అంటే కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ స్పాన్సర్డ్ అంటే స్టేట్స్ ప్లస్ సెంటర్. సో ఫండింగ్ అనేది షేరింగ్ ఉంటుంది. ఎంత షేరింగ్ సార్? సో ఇక్కడ మనకి 60% సెంటర్ ఇస్తే 30% స్టేట్స్ అండ్ 70% మనకి సెంటర్ ఇస్తుంది. ఐ థింక్ దెర్ ఇస్ సమ్ స్లైట్ చేంజ్, యూ కెన్ చెక్, బట్ యాజ్ 2022 ప్రకారం అయితే 60% సెంటర్, స్టేట్స్ వచ్చేసరికి 40%. ఇప్పుడు చేంజ్ ఏదో లేదు, అయిందో 10% సంథింగ్ చేంజ్ వచ్చింది, యూ కెన్ జస్ట్ చెక్. బట్ ఇదైతే ఐడియల్లీ 60% సెంటర్ ఇస్తే 40% మనకి స్టేట్స్ అనేది స్పెండ్ చేయాలన్నమాట. అదే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనుకోండి, అండర్ డెవలప్డ్ అనమాట, అవి 90%. ఈవెన్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో కూడా 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% వచ్చేసరికి మనకి ఆ స్టేట్స్ అనేవి వాళ్ళు స్పెండ్ చేయాలి. బట్ ఇంకా అదర్ స్టేట్స్ అయితే 60% సెంటర్ ఇస్తుంది, 40% స్టేట్స్ అనేవి చేయాలి. సో ఇక్కడ గవర్నమెంట్ నుంచి 16% సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి వెళ్ళిపోతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే కంప్లీట్లీ ఫండ్ చేస్తుందో వాటికి 16% ఫండింగ్ అనేది వెళ్తుంది అనమాట. తర్వాత డిఫెన్స్, సో డిఫెన్స్ ఎక్స్పెండిచర్, ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్. సో ఫినాన్స్ కమిషన్ కొన్ని చెప్తుంది అనమాట, లోకల్ బాడీస్కి ఇవ్వండి, పంచాయత్స్కి ఇవ్వండి, లేకపోతే డిజాస్టర్స్కి ఇవ్వండి. ప్రతి 5 ఇయర్స్కి ఫినాన్స్ కమిషన్ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తారు ప్రెసిడెంట్. సో అవంతా ఫార్ములా చూసి కొంత చెప్తుంది అనమాట, స్టేట్స్కి డిజాస్టర్స్ వల్ల ఈ పర్టికులర్ స్టేట్కి ఇంత రావాలి, లేకపోతే లోకల్ బాడీస్కి కొంచెం డీసెంట్రలైజ్ పెంచడానికి కొంత ఫండ్స్ ఇవ్వాలి. సో ఇలా చెప్పినప్పుడు సెంటర్ ఫినాన్స్ కమిషన్ చెప్పినట్టు ఆ పర్టికులర్ లోకల్ బాడీస్కి కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ స్టేట్స్కి కానీ కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఇస్తుంది అన్నమాట. ఈ 20% కాకుండా ఇంకాస్త ఫినాన్స్ కమిషన్ చెప్పినట్టు ఇస్తుంది. సో ఇది కూడా 8% ఉంది. తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ చూసాం కదా, 60% ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ 8% అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ అదర్ ఎక్స్పెండిచర్ యాక్చువల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే అసెట్స్ క్రియేట్ చేయడానికి
యాక్చువల్గా స్పెండ్ చేసేది ఓన్లీ 9%, అంటే రూపాయలు 9 పైసలు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నాం. మిగిలినంతా కూడా వెల్ఫేర్ స్కీమ్స్, ట్రాన్స్ఫర్సే పోతున్నాయి. ఇవి కూడా పెన్షన్స్. సో వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓన్లీ. సో మనం ఒక ఎథికల్ థింగ్స్ పక్కన పెడితే గవర్నమెంట్కి అసెట్స్ క్రియేట్ చేయకుండా ఏది కూడా ట్రాన్స్ఫర్ చేసినా కూడా అదంతా వేస్ట్ ఎక్స్పెండిచర్ అనమాట, రైట్? సో ఇవన్నీ కూడా మీరు నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్ నెంబర్స్ అలొకేషన్ ఆఫ్ స్పెసిఫిక్ మినిస్ట్రీస్. సో ఈ బడ్జెట్ 2024 ఏ మినిస్ట్రీకి ఎంత ఇచ్చింది, అది కూడా కొన్ని టాప్ మినిస్ట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ lakh crores, ఆల్వేస్ రిమెంబర్, ఏదైనా డయాగ్రామ్ చూసినప్పుడు అది ఏ యూనిట్స్ కిందకి వస్తుంది అంటే యూనిట్స్ ఎంత అని క్లియర్గా గుర్తుపెట్టుకోండి, రైట్? సో 6.2 lakh crores హైయెస్ట్ మనం డిఫెన్స్ మినిస్ట్రీకి ఇస్తున్నాం. మినిస్ట్రీస్లో హైయెస్ట్ మనకి 6.2 lakh crores డిఫెన్స్ మినిస్ట్రీకి వెళ్తుంది. తర్వాత మినిస్ట్రీ రోడ్ అండ్ హైవేస్ 2.78 lakh crores, 2.78 lakh crores అనమాట. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 2.55 lakh crores. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ 2.13 lakh crores. సో టాప్ 4 గుర్తుపెట్టుకోండి, మనకు సరిపోతుంది. డిఫెన్స్ ఎంత గుర్తుపెట్టుకోవాలి, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎంత గుర్తుపెట్టుకోవాలి, రైల్వేస్ ఎంత గుర్తుపెట్టుకోవాలి, అలాగే కన్జ్యూమర్ అఫైర్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకోవాలి. 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు కొంచెం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలంటే హోమ్ మినిస్ట్రీ, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గుర్తుపెట్టుకోండి. సో 1.27 lakh crores అనేవి మనకి డిఫరెంట్ మినిస్ట్రీకి, అగ్రికల్చర్ మినిస్ట్రీకి ఇచ్చారు. సో ఇవి మనకి వేరియస్ మినిస్ట్రీకి ఇన్ టర్మ్స్ ఆఫ్ lakh crores. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ ఫర్ మేజర్ స్కీమ్స్. సో కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది ఎంత అలొకేట్ చేశామని. ఆల్రెడీ మనం పార్ట్ 2లో కొన్ని స్కీమ్స్కి ఆల్రెడీ మధ్యలో డిస్కస్ చేస్తూ వచ్చాం. పిఎం శ్రీ కానీ, రైట్, ఆవాస్ యోజన కానీ. సో ఇలాంటి మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ఇంకొక డిస్ప్లే అనేది గవర్నమెంట్ చేయడం జరిగింది. ఈ 2024-25 బడ్జెట్లో మన్రేగాకి 86,000 crores అనేది ఇవ్వడం జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్. సో ఇక్కడ చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్. సో 86,000 crores అనేది మన్రేగాకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయుష్మాన్ భారత్కి 7,500 crores ఇవ్వడం జరిగింది. ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ దీనికి వచ్చేసరికి 6,200 crores ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇంపార్టెంట్, మన్రేగా అయితే ఖచ్చితంగా అడుగుతారు. తర్వాత ఇంపార్టెంట్ ఆయుష్మాన్ భారత్. నెక్స్ట్ వచ్చేసరికి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కి 6,903 crores, క్రోర్స్ ఇవ్వడం జరిగింది. lakh crores కాదు, క్రోర్సే. సోలార్ పవర్ గ్రిడ్, ఇప్పుడు సోలార్ పవర్ గ్రిడ్ అనేది పెంచుతున్నారు మనం, బడ్జెట్ పార్ట్ 2లో కూడా చూసాం, రైట్? సో ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత అలొకేట్ చేశారు. స్పెసిఫిక్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ లాంచ్ చేశారు కాబట్టి అయోధ్య లాంచ్ రోజే. సో అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలి. 8,500 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి 600 కోట్లు ఇవ్వడం జరిగింది. 600 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో ఇది మనకి డిఫరెంట్ మినిస్ట్రీకి ఇచ్చిన నెంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్, రైట్? నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ బడ్జెట్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. గో టు ద పార్ట్ 1 వేర్ వీ హ్యావ్ డిస్కస్డ్ రిసీట్స్, ఎక్స్పెండిచర్. సో వాటిలో కాంపోనెంట్స్ ఏంటి అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి మీకు ఇక్కడ ఈ నెంబరింగ్ చూడబోయే ముందు, ఈ బిగ్ నెంబర్స్ చూడబోయే ముందు మీరు ఖచ్చితంగా వీటిని అర్థం చేసుకోవాలి, రైట్? సో ఈ రిసీట్స్ అంటే ఏంటి, తర్వాత ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, వాటిలో సబ్ కాంపోనెంట్స్ ఏంటి అని మీరు క్లియర్గా అక్కడ అర్థం చేసుకొని ఇక్కడికి రండి, ఓకే? సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ విల్ రిప్లై దేర్, ఓకే, రైట్? సో ఫస్ట్ మనం రిసీట్స్ అంటే గవర్నమెంట్ రిసీవ్ చేసుకునే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రెవెన్యూ రిసీట్స్, అలాగే క్యాపిటల్ రిసీట్స్. ఇవి ఆల్రెడీ చూసాం. వన్ టైం పేమెంట్స్. క్యాపిటల్ రిసీట్స్ అంటే మనకి గవర్నమెంట్ తీసుకునే అప్పులు లేదా అమ్మేసే ఆస్తులు అమ్మేసే మనీ కూడా ఇక్కడికి వచ్చి చేరుతాయి అన్నమాట. సో ఇవి మనకి రిసీప్ట్స్. తర్వాత ఎక్స్పెండిచర్ వచ్చేసరికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే వన్ టైం పేమెంట్, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ క్రియేట్ చేసే దానికి మనకి ఎక్స్పెండ్ చేసే డబ్బులు అనమాట, రైట్? సో దిస్ ఈజ్ ఎ గుడ్ థింగ్, దిస్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్ ఫర్ గవర్నమెంట్. సో ఆల్వేస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇవి అర్థం చేసుకుంటే ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాం పార్ట్ 1లో. సో గో బ్యాక్ టు ఇట్. సో ఇక్కడ మనం ఈ డిస్కషన్ అయిపోయాక కొన్ని డెఫిసిట్స్ అనేవి చూద్దాం. సో గవర్నమెంట్ డెఫిసిట్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. డెఫిసిట్ అంటే ఏంటి? కొరత. సో ఇప్పుడు గవర్నమెంట్ 100 కోట్లు తీసుకునింది, అది సరిపోలేదు, బడ్జెట్ మనకి 110 crores అయిపోయింది, ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో 10 కోట్లు అనేది బారోయింగ్ తెచ్చుకుంటుంది, దాన్ని మనం డెఫిసిట్ అంటాం. ఆ 10 crores ఏదైతే ఉందో దాన్ని డెఫిసిట్ అంటాం. దాంట్లో కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో అవి కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ రెవెన్యూ డెఫిసిట్.
సో రెవెన్యూ అంటే మనం ఏమనుకున్నాం, రెవెన్యూ రిసీట్ అంటే వన్ టైం పేమెంట్స్, మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే వన్ టైం ఇచ్చేసేది. సో మనం దాన్ని మళ్ళీ కూడా ఇచ్చేసాక మనకి ఇంకా వెనక్కి రాదు, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనమాట. సో దీని రెవెన్యూ రిసీట్స్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ చూస్తే ఏదైతే ఉందో దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అని అంటాం అనమాట. సో మనం ఎక్స్పెండిచర్ వన్ టైం పేమెంట్స్ అంటే శాలరీస్ కానీ వేరే వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేసేది మనకి చాలా ఎక్కువ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ రిసీప్ట్స్ కన్నా చాలా ఎక్కువ ఉంది. సో డెఫిసిట్ అంటే ఏమవుతాం, మనకు వచ్చే పోయే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత పోతుందో దాని నుంచి మనకు వచ్చే రెవెన్యూ తీసేస్తే మనకి కొంత ఎక్స్ట్రా ఇవ్వాల్సింది ఉందన్నమాట, రైట్. ఎందుకని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మోర్ దాన్ రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ రిసీట్స్. సో ఆబ్వియస్లీ దెర్ విల్ బి డెఫిసిట్. ఒకవేళ ఇది కానీ ఎక్కువ అయింది అనుకోండి మన ఇండియాకి, సో అప్పుడు మనం గుడ్ పొజిషన్లో ఉన్నట్టు, అంటే జీరో రెవెన్యూ డెఫిసిట్, సర్ప్లస్ ఉన్నట్టు. సో రెవెన్యూ సర్ప్లస్ అని అంటాం. కానీ మన ఇండియాకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ ఉంది రెవెన్యూ రిసీట్స్ కన్నా. సో అందుకని రెవెన్యూ డెఫిసిట్ అని అంటాం. సో ఈ నెంబర్ కూడా మీకు చూపిస్తాను ఎంత అని గుర్తుపెట్టుకోవాలని. సో అందుకని ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. సో ఇది రెవెన్యూ డెఫిసిట్. సో ఫిజికల్ డెఫిసిట్ మోస్ట్ పాపులర్లీ టాక్డ్ డెఫిసిట్. అంటే గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి, రైట్, అలాగే వాటిని ఎక్స్పెండిచర్ చేస్తుంది. మొత్తం టోటల్ ఎంత డబ్బులు వస్తున్నాయి అలాగే ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాం, సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఎంత ఎక్స్ట్రా అప్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మనకు 120 కోట్లు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలాగే టోటల్ ఎక్స్పెండిచర్, నాట్ రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి ఎంత అనుకోండి. రెవెన్యూ అంటే ఓన్లీ ఇది మాత్రమే, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసీట్స్ అనేది ఓన్లీ రెవెన్యూ డెఫిసిట్లోకి వస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్, రెవెన్యూ అన్నీ కలిపి. సో మనం ఎంత ఖర్చు చేస్తున్నాం దాని తర్వాత ఎంత మనకు వస్తుంది. సో మనం ఖర్చు చేసేది మనకి చాలా ఎక్కువ ఉంది గవర్నమెంట్కి టోటల్ వచ్చేదానికన్నా. సో ఆ మిగిలిపోయింది ఎంత అయితే ఉంటుందో, మనకి ఎక్స్ట్రా కావాలి కదా, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతున్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎవరొకరి దగ్గర అప్పు తీసుకోవాలి. సో ఆ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా తీసుకోవాల్సినవి, వాటిని మనం ఫిజికల్ డెఫిసిట్ అని అంటాం. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఓన్లీ రెవెన్యూకి సంబంధించిన డెఫిసిట్ మాత్రమే. ఫిజికల్ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్ ప్లస్ క్యాపిటల్ డెఫిసిట్ యాజ్ వెల్, రైట్. సో ఇది మనకి మనం ఎంత గవర్నమెంట్ ప్రతి ఇయర్ మనకి తెచ్చుకోవాలి, అప్పుగా తెచ్చుకోవాలి, దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అని అంటాం అనమాట, రైట్. సో అందుకే ఇన్నిసార్లు అంటారు, అంటే గవర్నమెంట్ ప్రతి ఇయర్ ఎంత అప్పులు తెచ్చుకోవాలి అనేది ఫిజికల్ డెఫిసిట్ ద్వారా తెలుస్తుంది. అందుకని ఎవ్రీ టైమ్ వీ టాక్ అబౌట్ ద ఫిజికల్ డెఫిసిట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ గవర్నమెంట్ అప్పులు ఎంత తెచ్చుకోవాలో, దాంట్లో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఇంట్రెస్ట్ పేమెంట్కి ఎంత చేస్తున్నాము. ఇంట్రెస్ట్ అంటే తెలుసు కదా, మనం అప్పు తెచ్చుకున్నప్పుడు ఎంత ఎక్స్ట్రా దానికి వడ్డీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ వడ్డీ అనేది మనకి ప్రైమరీ డెఫిసిట్ అంటాం. అంటే టోటల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే ఇట్ ఈస్ డిఫరెంట్ యాజ్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ప్రీవియస్ బారోయింగ్స్. సో పాత మనం ఎంతైతే బారోయింగ్ తెచ్చుకున్నామో వాటికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ కానీ ఈ ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ కట్టాల్సింది తీసేస్తే దాన్ని ప్రైమరీ డెఫిసిట్ అని అంటాం అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మనం జీరో చేసుకుంటే వీ విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్, రైట్. సో ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ కట్టాల్సినవి ఫర్ ప్రీవియస్ బారోయింగ్స్. ఓకే, సో అవి తీస్తే మనకి ప్రైమరీ డెఫిసిట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో రెవెన్యూ డెఫిసిట్ ఉంది కదా, ఈ రెవెన్యూ డెఫిసిట్ ఇందులో కొంత గవర్నమెంట్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్స్కి ఇచ్చేస్తుంది. సో మీరు ఈ షేర్ చూసినట్టయితే ఇక్కడ స్టేట్స్కి చూడండి 20% ఇచ్చేస్తుంది, వన్ టైం పేమెంటే. దట్ ఈస్ నథింగ్ బట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఊరికే వన్ సైడ్ అనమాట, తిరిగి రాదు, వాటి నుంచి అసెట్స్ ఏం లేవు. సో ఈ స్టేట్ షేర్స్ అనేది మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీదే ఉంటుంది. సో ఆ రెవెన్యూ మనకి ఇచ్చిన ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్లో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే అసెట్స్ క్రియేట్ చేయడానికి మనం స్టేట్స్కి ఇచ్చినంత మాత్రం అంతా వేస్ట్ చేయరు. వాళ్ళు ఎంతో కొంత ఖచ్చితంగా క్యాపిటల్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ స్టేట్లో ఏవైనా రోడ్స్ క్రియేట్ చేయడం కానీ, అలాంటివి హాస్పిటల్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి కదా. సో అలాంటివి ఏవైనా అసెట్స్ క్రియేట్ చేస్తే దాన్ని ఎఫెక్టివ్ అంటాం. ఓకే ఫైన్, పర్లేదు, రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ బ్యాడ్, బట్
ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే అట్లీస్ట్ క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి స్టేట్స్ క్రియేట్ చేస్తున్నాయి, సో దానికైనా ఖర్చు పెడుతున్నారు కాబట్టి దానికి ఒక నేమ్ ఇచ్చుకున్నాం, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, రైట్. సో ఇవి మనకి డెఫిసిట్స్, టోటల్ 4 డెఫిసిట్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఈ రెవెన్యూ రిసీప్ట్స్ మొత్తం గవర్నమెంట్ ఎంత డబ్బులు వస్తున్నాయి, అలాగే ఎంత క్యాపిటల్ అసెట్స్ వస్తున్నాయి, రైట్. సో వన్ టైం పేమెంట్స్, అలాగే ఇవ్వాల్సిన మనీ ఎంత తీసుకుంటున్నాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అలాగే ఈ 4 డెఫిసిట్స్ గురించి మనకి ఇప్పుడు డేటా అనేది ఇంపార్టెంట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. అది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ రెవెన్యూ రిసీట్స్. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, రెవెన్యూ రిసీట్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బడ్జెట్ అనేవి 3 టైప్స్ గవర్నమెంట్ ఇస్తుంది. వన్ వచ్చి యాక్చువల్ 2022-23 అంటే ఆల్రెడీ అయిపోయింది కదా ఫినాన్షియల్ ఇయర్, ఇప్పుడు April 1, 2022 నుంచి మార్చ్ 2023 వరకు. సో ఆల్రెడీ మనకి ఆ డేటా క్లియర్గా ఉంది, అది గవర్నమెంట్ ముందు పెట్టింది, మన ముందు పెట్టింది, ఎవ్రీ ఇయర్ పెడుతుంది. తర్వాత 2023-24లో లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎస్టిమేట్స్ అనేది ఇచ్చుంటుంది. ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్. లాస్ట్ ఇయర్ February 1, 2023 February 1. సో ఇది 2023 Feb 1 మనకి ఇచ్చుంటారు ఎస్టిమేట్స్, మేము ఇంత ఖర్చు పెట్టబోతున్నాం అని. ఇవి వచ్చేసరికి రివైజ్డ్ ఎస్టిమేట్స్, అంటే ఇప్పటి వరకు ఎంత జరిగింది, February 1, 2024, Feb 1, 2024 రివైజ్డ్ ఎస్టిమేట్స్. మళ్ళీ వీటిని నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా ప్రవేశపెడుతుంది. ఎప్పుడు ఈ యాక్చువల్స్ అయిపోతాయి అనమాట. ఇవి వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ యాక్చువల్స్ అయిపోతాయి. ఇవన్నీ కూడా రివైజ్డ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇవి నెక్స్ట్ ఇయర్ ఎస్టిమేట్స్, ఇవి మనకు అవసరం లేదు, ఎందుకంటే అవి ఫైనల్ కాదు, జస్ట్ ఎస్టిమేషన్ అనమాట. ఇవి యాక్చువల్స్ అయిపోయిన ఇవి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం, 2025-26 బడ్జెట్స్లో ఇవి యాక్చువల్ అయిపోతాయి, అప్పుడు గుర్తుపెట్టుకుంటాం, రైట్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ త్రీ అనమాట, రీసెంట్ డేటా. సో ఈ లైన్ అలాగే ఈ రివైజ్డ్, ఈ 2 గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, టోటల్ గవర్నమెంట్కి డబ్బు ఎంత వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్. సో రెవెన్యూ రిసీట్స్, టోటల్ గవర్నమెంట్కి డబ్బులు ఎంత వస్తున్నాయి యాజ్ ఆఫ్ 2023-24 మనకి ఇన్ని క్రోర్స్ గవర్నమెంట్కి టోటల్ డబ్బులు వస్తున్నాయి. అంటే వీటిని చేయాలంటే మనకి 26,99,713 crores, అప్రాక్సిమేట్లీ 27 lakh crores అని గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుండిపోద్ది. సో 27 lakh crores, రైట్. సో 27 lakh crores ఇది టోటల్ గవర్నమెంట్ ప్రతి ఇయర్ డబ్బులు తీసుకుంటుంది, అది అప్పుల రూపంలో కానీ లేకపోతే వన్ సైడ్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, టోటల్ రెవెన్యూ రిసీట్స్. తర్వాత క్యాపిటల్ రిసీట్స్ అంటే లియబిలిటీస్ క్రియేట్ చేస్తుంది, అంటే అప్పులు తీసుకుంటుంది. ఇవేమో వన్ సైడ్ పేమెంట్స్, రైట్. సో ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. ఈ 27 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం గవర్నమెంట్కే, రైట్, నో నీడ్ టు పే బ్యాక్. ఇవి వచ్చేసరికి క్యాపిటల్ రిసీప్ట్స్లో ఇవి మనకి గవర్నమెంట్ తిరిగి పే చేయాల్సినవి, అలాగే కొంత లాస్ కూడా ఉంటాం. ఇప్పుడు కంపెనీస్ ఏవైనా అమ్మేసింటే, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అలాంటివి ఏమైనా అమ్మేస్తే అవి కూడా ఇక్కడికి వచ్చి పడతాయి, రైట్. ఇవన్నీ కూడా పార్ట్ 1లో డిస్కస్ చేసాం. ఈ క్యాపిటల్ రిసీట్స్ వచ్చేసరికి మనకి 17,90,000 crores. సో 17,90,000 అప్రాక్సిమేట్లీ 18 lakh crores అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రెవెన్యూ రిసీట్స్ అనేది క్యాపిటల్ రిసీట్స్ కన్నా ఎక్కువ ఉంది. ఇదే ఎగ్జామ్లో అడుగుతారు, వాళ్ళు డైరెక్ట్ నెంబర్స్ అడగకపోయినా ఇవి ఇందులో రెవెన్యూ రిసీప్ట్స్ అలాగే క్యాపిటల్ రిసీప్ట్స్లో ఏవి ఎక్కువ ఉన్నాయంటే మనకి రెవెన్యూ రిసీట్స్ 27 lakh crores ఉన్నాయి, ఇవి వచ్చేసరికి 18 lakh crores ఉన్నాయి క్యాపిటల్ రిసీట్స్. ఓకే, నౌ సో టోటల్ రిసీప్ట్స్ వచ్చేసరికి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, టోటల్ గవర్నమెంట్ డబ్బులు ప్రతి ఇయర్ ఎంత కలెక్ట్ చేసుకుంటుంది. రెవెన్యూ రిసీట్స్ రూపంలో ఇది, తర్వాత క్యాపిటల్ రిసీట్స్ రూపంలో ఇది. సో ఈ ఇయర్ మనకి 2023-24 రివైజ్డ్ 44.90496 అంటే 44 lakh, అప్రాక్సిమేట్లీ 45 lakh crores. సో ఇది ఈ ఇయర్ బడ్జెట్, ఇది కూడా అడగొచ్చు అనమాట. మామూలుగా అయితే మనం రివైజ్డ్ ఎస్టిమేట్స్ గుర్తుపెట్టుకుంటాం, కానీ ప్రపోజల్ కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎంత ఈ ఇయర్ గవర్నమెంట్ ఎస్టిమేట్ చేస్తుంది డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి, 47 lakh crores, 47.6 lakh crores, రైట్. సో ఇది మనకి టోటల్ గవర్నమెంట్ రిసీవ్ చేసుకునే డబ్బులు. ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్, సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తుందో కూడా చూడాలి కదా. సో జనరల్గా ఇట్ షుడ్ బి టాలీ. సో ఎంత వస్తుందో అంత టాలీ చేయాలి, ఎందుకని ఇందులో కాస్త అప్పులు కూడా ఉన్నాయి. ఈ డబ్బులు ఏవైతే తెచ్చుకుంటున్నామో అందులో అప్పులు కూడా ఇంక్లూడ్ చేసేసాం, దాని నుంచి తీస్తేనే కదా మనకి ఫిజికల్ డెఫిసిట్ వచ్చేది. సో ఇది టోటల్ గవర్నమెంట్
తెచ్చుకుంటుంది, ఇది టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంది. టాలీ అవ్వాలి అప్పుడే ఈక్వల్గా ఉన్నప్పుడు. కాకపోతే ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇక్కడ రిసీట్స్లో అప్పులు కూడా ఉన్నాయి, డెబ్ట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ క్యాపిటల్ రిసీట్స్లో ఉన్నాయి అనమాట. అవి మనం నెక్స్ట్ వచ్చే ఇయర్స్లో గవర్నమెంట్ అనేది పే చేయాలి, రైట్. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఇది. ఇందులో మనకి ఇవన్నీ కూడా అవసరం లేదు, ఎక్కడెక్కడ సబ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్కి అంత అవసరం లేదు, నో నీడ్ టు వర్రీ. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మనం ఏమనుకున్నాం, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే టోటల్ మనకి ఇచ్చిన అసెట్స్, క్యాపిటల్ అసెట్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నామో, హెల్త్, ఎడ్యుకేషన్, వాటిలో కోర్ అసెట్స్ అంటే ఫిజికల్గా కనిపించేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి 14 lakhs crores, అప్రాక్సిమేట్లీ 15 lakh crores అని గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఇప్పుడు డెఫిసిట్స్. సో డెఫిసిట్స్ చూసాం కదా మనం, రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఫిజికల్ డెఫిసిట్ ఎంత, ప్రైమరీ డెఫిసిట్ ఎంత, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత, అది కూడా చూడాలి. కాన్సెప్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయితే ఒకసారి పాస్ చేసుకొని విని తర్వాత ఈ నెంబర్స్ చూడండి. రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి అంటే వన్ టైం ట్రాన్సాక్షన్స్, ఇది మనకి అప్రాక్సిమేట్లీ 6,53,000 crores ఉన్నాయి, అంటే 6.5 lakh crores. ఇది మనకి రెవెన్యూ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే అడుగుతారు. సో మనం అంతా తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు, ఒక ఇయర్లో మనం ఎంత ఇవ్వాలి, తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు వచ్చేసరికి మనకి 16 lakh crores. ఇది మనకి ఫిజికల్ డెఫిసిట్. సో మనం ఎంత అప్పు చేస్తున్నాం ఎవ్రీ ఇయర్, సెంట్రల్ గవర్నమెంట్ 16 లక్షల కోట్లు అప్పు చేస్తుంది ప్రతి ఇయర్. ఇది మన అప్పు ఇయర్ ఆన్, ఇప్పటి వరకు కాదు, ప్రతి ఇయర్ మళ్ళీ అక్యుములేట్ అవుతూ వస్తుంది. ఈ ఇయర్ అప్పు, లాస్ట్ ఇయర్ అప్పు, దాని ముందు అప్పు, అదంతా కూడా అక్యుములేట్ అవుట్ చేస్తూ వస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఇట్ విల్ బీ ఇన్ హ్యూజ్ నెంబర్. ప్రతి ఇయర్ 16 లక్షల కోట్లు మనకి గవర్నమెంట్ అనేది అప్పు తెచ్చుకుంటుంది. తర్వాత ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసరికి 4,95,000 lakh crores, అంటే దగ్గరగా 5 lakh crores, రైట్. సో ప్రైమరీ డెఫిసిట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెవెన్యూ డెఫిసిట్ గుర్తుపెట్టుకోవాలి, ఫిజికల్ డెఫిసిట్, అలాగే ప్రైమరీ డెఫిసిట్. సో ఈ 3 నెంబర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ డెఫిసిట్ ట్రెండ్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో 4 రెవెన్యూ డెఫిసిట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, అలాగే ప్రైమరీ డెఫిసిట్. వీటన్నిటిలో ఏది ఎక్కువ ఉంటుంది, అప్పే ఎక్కువ ఉంటుంది. ఫిజికల్ డెఫిసిట్ టోటల్ అప్ ఎక్కువ ఉంటుంది, రైట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే వన్ సైడ్ ట్రాన్సాక్షన్స్లో డిఫరెన్స్ ఎంత, కానీ ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ అప్ అనమాట. ఇది వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. నేను అదే అంటున్నాను, ప్రతి స్లైడ్లో మీరు యూనిట్స్ చూసుకోవాలి. అంటే మన జీడిపి 100 కోట్లు అనుకోండి, చాలా ఉంది, 3.5 trillion అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ 100 కోట్లు మనకి ఏమనుకోవాలి, జీడిపి అనుకోవాలి. మన టోటల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎవ్రీ ఇయర్ 100 కోట్లు. అందులో ఫిజికల్ డెఫిసిట్ ఎంతో చూడండి, 2014లో 4.5% ఉండింది. అంటే అంత మనకు వచ్చే 100 crores-లో 4 crores మనం అప్పు. అంటే మనకు వచ్చే 100 కోట్లు ఏదైతే ఉందో అందులో 4 కోట్లు ప్రతి సంవత్సరం అప్పు ఉంది. కానీ ఇది చూడండి, కోవిడ్ ఇయర్స్లో పీక్ వెళ్ళిపోయింది. ఎందుకని, డబ్బులు మనకి ఎక్కువ అవసరమే కాబట్టి మెడికల్ వాటిల్లో, వెల్ఫేర్ స్కీమ్స్లో. సో 9.2% ఆఫ్ జీడిపి వెళ్ళిపోయింది. మనకు ప్రొడ్యూస్ అయ్యే టోటల్ జీడిపిలో 10% అప్పు ఉందంటే దట్ ఈస్ అ హ్యూజ్ నెంబర్. గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు రెడ్యూస్ ఇట్. సో ప్రజెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది అంటే 5.1% ఆఫ్ జీడిపి ఎంత అయితే అందులో 5% మనకి ఫిజికల్ డెఫిసిట్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి రెవెన్యూ డెఫిసిట్, రెడ్ లైన్ వచ్చేసరికి మనకి రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి మనకి 2% ఉంది. 2% జీడిపి, 2% ఆఫ్ జీడిపి మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి 1.5% ఆఫ్ జీడిపి. ఫైనలీ ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసరికి మనకి 0.8% ఆఫ్ జీడిపి, రైట్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్, నెంబర్స్ అనమాట. ఇవి మనకి టోటల్ గవర్నమెంట్కి ట్రెండ్స్. సో ఈ ట్రెండ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. పీక్ అనేది మనకి ఏ ఇయర్ వచ్చింది, పీక్ అనేది 2020-21. సో ఎగ్జామ్లో అడగొచ్చు, డెఫిసిట్ ట్రెండ్స్ అనేవి మనకి ఎప్పుడు ఎక్కువ డెఫిసిట్ అనేది రికార్డ్ అయింది ఏ ఇయర్ అంటే పీక్ మనకి 2020-21. సో మేము ఎంసీక్యూస్ కూడా బడ్జెట్ నుంచి ఖచ్చితంగా క్రియేట్ చేస్తాం వచ్చే డేస్లో. సో అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇవి మనకి డెఫిసిట్ ట్రెండ్స్. నెక్స్ట్ సో ఇవే మనకి సోర్సెస్ ఆఫ్ ఫినాన్సింగ్. సో ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఉంది,
ఎంత ఉంది మనకి 16 లక్షల కోట్లు అని చూసాం. సో ఇక్కడ చూడండి 16 లక్షల ఆర్ 17 లక్షల కోట్లు అప్రాక్సిమేట్లీ. సో ఇదంతా ఏం చేయాలి, మన దగ్గర డబ్బులు లేవు, తెచ్చుకోవాలి, వేరే మార్కెట్స్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. సో ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, అది కూడా గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఎక్కడి నుంచి మనం తెచ్చుకుంటుంది, ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా డెబ్ట్ రిసిప్ట్స్ అంటే అప్పులు అనమాట. సో మార్కెట్ బారోయింగ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇచ్చి వేరే బ్యాంక్స్కి, ప్రైవేట్ ఎంటీస్కి, ఇండివిజువల్స్ కూడా ఇస్తుంది లాస్ట్ 2 years నుంచి. సో బాండ్స్ ఇచ్చి డబ్బులు తీసుకొని ఫ్యూచర్లో 2-3 years తర్వాత ఇస్తామని చెప్తుంది అనమాట. సో మార్కెట్ బారోయింగ్స్ ఇస్ ద డామినెంట్ వన్. సో ఎంత తెచ్చుకుంటున్నారు, అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనకి ఎంత కావాలి, టోటల్ గవర్నమెంట్కి అప్పు ఎంత కావాలి, 16 లక్షల కోట్లు, రైట్. ఇక్కడ చూడండి 17 లక్షల కోట్లు ఇది నెంబర్. టోటల్ 17 లక్షల కోట్లు గవర్నమెంట్ అనేది అప్పులు తెచ్చుకోవాలి. మార్కెట్ బారోయింగ్స్ నుంచి 11 లక్షల కోట్లు తెచ్చుకుంటుంది, 11 లక్షల కోట్లు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెక్యూరిటీస్ అగైనెస్ట్ స్మాల్ సేవింగ్స్. సో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఉంది. సో అక్కడ మనకి పబ్లిక్ ఎవరైతే సేవ్ చేసుకుంటున్నారో పోస్ట్ ఆఫీస్ వాటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తుంది అనమాట, ఇంట్రెస్ట్తో సహా. సో అది సెకండ్ డామినేటింగ్. సో టీ బిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ డెబ్ట్ చూడండి, అంటే బయట నుంచి తెచ్చుకునేది మనం చాలా తక్కువ, ఓన్లీ 15,900 crore. మోస్ట్లీ మనకి మార్కెట్ నుంచి, మన విత్ ఇన్ కంట్రీ నుంచే మార్కెట్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఎక్స్టర్నల్ డెబ్ట్స్ అనేది ఆల్మోస్ట్ చాలా తక్కువ, 15,900 కోట్లు, రైట్. ఇవన్నీ కూడా యాడ్ చేస్తే, అప్పు అంతా కూడా యాడ్ చేస్తే మీకు ఈ నెంబర్కి యాడ్ అయిపోవాలి, రైట్. మనకు అదే కదా ఎక్స్ట్రా మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సింది, అప్పు తెచ్చుకోవాల్సింది. సో ఇవి మనకి గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్స్. సో ఇది సేమ్ అదే మళ్ళీ సోర్సెస్ ఆఫ్ డెఫిసిట్ ఫినాన్సింగ్. సో గ్రీన్ లైన్ అనేది చూడండి మార్కెట్ బారోయింగ్స్. సో మార్కెట్ బారోయింగ్స్ అనేవి కోవిడ్ టైమ్స్లో తగ్గిపోయి ఎవరు ఇవ్వడానికి రెడీగా లేరు, రైట్. సో తర్వాత మళ్ళీ పెరిగి ఇప్పుడు మెయిన్ డామినేటింగ్ ఫోర్స్ ఇదే అనమాట. నెక్స్ట్ ఫాలోడ్ బై సెక్యూరిటీస్ అగైనెస్ట్ స్మాల్ సేవింగ్స్. ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిస్ట్ ఆఫ్ హైయెస్ట్ సోర్స్ ఆఫ్ బారోయింగ్ ఫర్ ద గవర్నమెంట్ అంటే మనకి మార్కెట్ బారోయింగ్స్, ఓకే. తర్వాత సెక్యూరిటీ అగైనెస్ట్ స్మాల్ సేవింగ్, తర్వాత షార్ట్ టర్మ్ బారోయింగ్స్ లైక్ టీ బిల్స్ అనమాట. విత్ ఇన్ 1 year లోపల ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా గవర్నమెంట్ తెచ్చుకుంటుంది. సో ఇవి కూడా సోర్సెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్. సో ఆల్రెడీ మనం చూసాం 2 types of budget, receipts and expenditure. Within receipts we have revenue receipts as well as capital receipts. సో ఆ ట్రెండ్స్ కూడా చూడండి. రెవెన్యూ రిసీట్స్ అంటే వన్ సైడ్ వచ్చేసే మనీ అనమాట, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఒక్కసారిగా మనకి రావాలి, మళ్ళీ గవర్నమెంట్ పే చేయని అవసరం లేదు. ఇది వచ్చేసరికి మనకి 38, సో మనకి 30 ఉందన్నమాట. సో టోటల్ 30 lakh crores. సో రెవెన్యూ రిసీట్స్ అనేవి మనకి 30 lakh crores ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ నెంబర్ చూసాం కదా, అదే నెంబర్ ఇక్కడ ఉంటుంది చూడండి, రెవెన్యూ రిసీట్స్. సో ఇక్కడ ఉంటుంది ఈ నెంబర్, రైట్. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ బడ్జెట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఈ కాలం కూడా నేను అంత ఇంపార్టెంట్ కాదని ఇందాక అన్నాను, బట్ ఎస్. సో ప్రపోజల్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు ఇయర్ బడ్జెట్లో ఎంత అని. సో గుర్తుపెట్టుకోండి ఫైనల్గా ఆ ఫిగర్ కూడా. సో 30 crore మనకి ఏదైతే ఉందో 30 lakh crore రెవెన్యూ రిసీట్స్. సో పెరుగుతూనే వెళ్తుంది అనమాట, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో గవర్నమెంట్కి వచ్చే డబ్బులు అనమాట. క్యాపిటల్ రిసీట్స్ అంటే అప్పులు తెచ్చుకోవడం లేదా లియబిలిటీస్. సో ఇది తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇవ్వాల్సిన మనీ అనమాట. ఇది వెరీ గుడ్ థింగ్. సో ఈ ఇయర్ తగ్గించుకున్నాను, నెక్స్ట్ ఇయర్ తగ్గించుకుంటామని చెప్పారనమాట. సో లాస్ట్ 2 yearsలో మనకి పెరిగింది, ఎక్కువ అప్పులు తెచ్చేసుకున్నారు, ఇప్పుడు తగ్గించుకుంటామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, విచ్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్. మనం ఇచ్చేమని, ఇక్కడ మనకు వచ్చేమని, ఇక్కడ మనం ఇచ్చేమని, రైట్. సో ఇది మనకి అప్రాక్సిమేట్లీ 36.5 lakh crores. సో రెవెన్యూ డెఫిసిట్ ఎంత అవుతుంది అప్పుడు, 6.5 lakh crores అవుతుంది. సో అదే మీరు ఇక్కడ చూడొచ్చు రెవెన్యూ డెఫిసిట్లో. సో రెవెన్యూ డెఫిసిట్లో మనకి ఇదిగోండి 6.5 lakh crores. సేమ్ అదే నెంబర్స్ టాలీ అవుతాయి అనమాట. సో అలా మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ఈజీ ఉంటుంది. సో ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది, 36.5 lakh crores అయిపోయింది. దీన్ని తగ్గించుకోవడం గవర్నమెంట్ అనేది ట్రై చేయాలి. నెక్స్ట్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అసెట్స్. ఇది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఫ్లక్చువేట్ అవుతుంది, ఇటు వచ్చింది. సో ఇంక్రీజ్ అవ్వడం ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్, రైట్. సో అవి మనకి నెంబర్స్. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ట్యాక్స్ రిసీప్ట్స్. ఇది కూడా గవర్నమెంట్ మనకి చూపించడం జరిగింది. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది 2 types ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ముందు, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అని మనం పార్ట్ 2లో చూసాం. సో ఇక్కడ గవర్నమెంట్ టోటల్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, ఇక్కడ కూడా యూనిట్ చూడండి. సో ఈ పర్సంటేజ్లు అన్నీ మీకు కన్ఫ్యూజ్ అవుతాయి, అందుకని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ
టోటల్ 11.7% ఆఫ్ జీడిపి. అంటే మనకున్న జీడిపిలో 12% అప్రాక్సిమేట్లీ 11.7% మనం ట్యాక్స్ రూపంలో వస్తున్నాయి అన్నమాట, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్, రైట్. ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా మంచిది. సో ఇదైతే ఇంక్రీజ్ అయింది, కోవిడ్ టైంలో తగ్గిపోయింది, బిజినెస్ లేదు కాబట్టి ట్యాక్స్ తక్కువ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది అనమాట. ఇప్పుడు 11.7% ఆఫ్ జీడిపి మనకి ట్యాక్స్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ ట్రెండ్ ఇన్ నెట్ రిసిపియంట్ ఆఫ్ ద నెట్ రిసిప్ట్ ఆఫ్ ద సెంటర్. అంటే కొన్ని రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్స్, సో అవన్నీ తీసేస్తే మనకి నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో అది మనకి ఈ ట్రెండ్ ఉంది. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, అన్ని మిక్సప్ ఉన్నాయి. జస్ట్ గెట్ ఎన్ ఐడియా దట్ టోటల్ 0.8 lakh crores అనేది మనకి నెట్ రెసిపియంట్ ఆఫ్ ట్యాక్స్. సో ఈ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, రైట్. ఫైనలీ ఓకే, 2 more, రైట్. సో ఇది కూడా మనకి ఇంకొక ట్రెండ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? అసెట్స్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ యూజ్ చేసుకుంటున్న మనీ. దీంట్లో ట్రెండ్ చూసినట్టయితే మనకి బ్లూ వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎల్లో వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, అంటే స్టేట్స్కి ఇచ్చింది అనమాట. సెంటర్ గివింగ్ టు స్టేట్స్. సో ఎల్లో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ lakh crores యూనిట్స్ చూసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 11.1 lakh crores మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది వచ్చేసరికి 3.9 వచ్చేసరికి స్టేట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఇస్తున్న గ్రాంట్స్ అనమాట, రైట్. 3.9 lakh crores. సో టుగెదర్ మనకి టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 15 lakh crores. సో ఈ నెంబర్ మీరు ఇక్కడ టాలీ చేసుకోవచ్చు. టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి, టోటల్ రెవెన్యూ అకౌంట్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్, రైట్. సో ఇక్కడ ఇవ్వలేదు, ఆ ఫిగర్ ఇవ్వలేదు. ఓకే ఫైన్, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టోటల్ మనకి ఎంత ఉందంటే 15 lakh crores. సో టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అందులో సెంటర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 11.1 lakh crore, అలాగే స్టేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ వచ్చేసరికి గ్రాంట్స్ వచ్చేసరికి మనకి 3.9 lakh crores. ఫైనలీ టోటల్ ట్రాన్స్ఫర్స్ టు ద స్టేట్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఎంత ఇస్తుంది, ఎంత డబ్బులు ఇస్తుంది. సో ఈ ఇయర్ వచ్చేసరికి 22.75 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి వెళ్తుంది, అన్ని స్టేట్స్ కలిపి. ఓకే, సో ఇదైతే ఇంక్రీజ్ అవుతూనే ఉంది విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఫెడరలిజం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూనే ఉంది స్టేట్స్కి, సో అవి ఎలా ఎక్స్పెండిచర్ చేస్తున్నాయి అనేది దే నో దట్, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రీన్, బ్లాక్ అలాగే ఎల్లో, ఇవి వచ్చేసరికి మనకి ఫినాన్షియల్ ఇయర్. సో ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి చాలా ఫైనల్గా. టోటల్ మనకి డివల్యూషన్ వచ్చేసరికి ఓకే, ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ అంటే ఏంటి? ఫినాన్స్ కమిషన్ ఇందాక చూసాం కదా, డిజాస్టర్స్ కానీ లోకల్ బాడీస్ కానీ ఏవైతే గవర్నమెంట్ ఇవ్వమంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇవ్వమంటుందో అవి అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ lakh crores. సో 1.32 lakh crores అనేది ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఉన్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1.32 lakh crores. నెక్స్ట్ స్కీమ్స్ రిలేటెడ్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్, అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి కదా. సో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, సెంట్రల్ సెక్టార్ అంటే కంప్లీట్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచి స్టేట్స్కి ఇచ్చే డబ్బులు వచ్చేసరికి 9.22 lakh crores. డివల్యూషన్, ఫైనల్గా డివల్యూషన్ అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకుంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్లు కానీ సర్వీస్ ట్యాక్స్లు ఏవైతే ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకుంటుందో డ్యూటీస్, ఇవన్నిటి నుంచి కూడా స్టేట్స్కి మళ్ళీ ఇస్తుంది. ఇవి అనేది జస్ట్ చిన్న అమౌంట్, ఓన్లీ ఫర్ లోకల్ బాడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏదైనా షార్టింగ్ ఉంటే అప్పక్కడ మాత్రమే ఇస్తారు. ఇవి వచ్చేసరికి టోటల్గా ఎంత ఇస్తారు? ఇవి 12.20 lakh crores. సో ఈ నెంబర్స్ అన్ని కూడా ఇంపార్టెంట్, యూ షుడ్ నోట్ ఇట్ డౌన్, కీప్ ఇట్ యాజ్ అ షార్ట్ నోట్స్, రివైజ్ దెమ్. సో ఎగ్జామ్ ఖచ్చితంగా మీకు వీటి నుంచే అడుగుతారు అనమాట. నెక్స్ట్ 1 year వచ్చే ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో మీరు చూడొచ్చు, రైట్. ఇది మనకి బడ్జెట్ ఇన్ నెంబర్స్. సో దిస్ ఈజ్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఎగ్జాస్టివ్లీ, మొత్తం అంతా కూడా క్లియర్గా 1 by 1 డిస్కస్ చేసుకుంటున్నాం. సో మీరు ప్రాపర్గా షార్ట్ నోట్స్ చేసుకుంటే యూ కెన్ రివైజ్ ప్రాపర్లీ, రైట్. సో వీ విల్ సీ ద బడ్జెట్ లాస్ట్ పార్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.